హీరోయిన్స్ లంగా లోపల సర్ప్రైజ్ ఉంటుందని బయట పెట్టిన ఆనిముత్యం మన శేఖర్ మాస్టర్ గారు. అసలు వీడికి దిమాగ్ దొబ్బిందో చిప్పు దొబ్బిందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదు. మ్యాటర్ ఏంటంటే మన నితిన్ గారు శ్రీలీల గారు వీళ్ళిద్దరూ జంటగా నటిస్తున్న మూవీ వచ్చేసి అదేందప్ప రాబిన్హుడ్ మూవీ. రాబిన్హుడ్ హాలీవుడ్ ఏదో వుడ్. సో ఈ మూవీ నుంచి ఒక ఐటమ్ సాంగ్ని అయితే రిలీజ్ చేసిరు. ఈ ఐటమ్ సాంగ్లో కేతిక షవర్మనో ఏదో అమ్మాయి ఉంటుంది. ఈ అమ్మాయి ఏంటంటే ఒక పాట ఐటమ్ సాంగ్ రిలీజ్ చేసిరు. అందులో అమ్మాయి లంగాని ఇలా తిప్పుకుంటా అదిదా సర్ప్రైజ్ అని చెప్పేసి ఒక స్టెప్ ఉంది. అరే ఎవడ్రా బాయ్ దీన్ని కొరియోగ్రఫీ చేసిందని చూస్తే మళ్ళీ శేఖర్ మాస్టర్ గారు. అసలు ఏంది అసలు శేఖర్ మాస్టర్ గారు సమాజానికి కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఏం మెసేజ్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు మొత్తం ఏ భూత పురాణాలు తప్పితే అసలు ఇంకేం లేవు. ఈ లంగ స్టెప్పులన్నీ వేయించేది శేఖర్ మాస్టరే. అంటే బాలయ్య బాబు గారితో ఒక స్టెప్ వేయించిండు. తర్వాత ఇది మన బచ్చన్ సినిమా రవితేజ గారితో కూడా ఈ స్టెప్ వేయించారు. మొత్తం లంగ స్టెప్పులన్నీ చేసేది శేఖర్ మాస్టర్. అసలు నాకు ఒకటి అర్థం కావట్లేదు. హీరోయిన్ నడుములకు ఆయిల్ పెట్టి మంచిగా సెక్సీ లుకింగ్లో కెమెరాలు పెట్టి జూములు పెట్టి వీడియోలు తీయాలని చెప్పేసి అసలు ఏందో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే పక్కన ఈ శ్రీలీల ఉంది కదా, ఈ శ్రీలీలను తన ఐటమ్ సాంగ్ చేయించి ఉంటే ఇంకా బాగుండేది కదా. శ్రీలీల లంగని ఇట్లా లేపుకుంటా అదిదా సర్ప్రైజ్ అని చెప్పేసి పాట పాడితే ఇంకా చాలామంది వచ్చి చూసేవాళ్ళు కదా, మీకు డబ్బులు వచ్చాయి కదా. శ్రీలీలకు ఒక ఏంటంటే బాగా క్రేజ్ ఉంది, చాలామందికి క్రష్ అమ్మాయి. సో చాలామంది వచ్చి చూసేవాళ్ళు కదా. సిగ్గు ఉండాలి కదా, సిగ్గు లేకపోతే సరే ఏది పడితే అది చిచ్చి నాకు అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు సమాజానికి ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు. బట్ నితిన్ గారి సినిమాలు చూసుకున్నట్టయితే ఒకటి మినిమం ఎంత లేదన్నా 1 or 2 పాటలు చాలా బాగుంటాయి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఏ సినిమాలో చూసుకున్నా సరే. ఇష్క్ మూవీ, గుండె జారి గల్లా అంత అయిన తర్వాత లైవ్ సినిమా, సో చల్ మోహన్ రంగ, సో చాలా సినిమాలు వచ్చినాయి కదా, పాటలు బాగుంటాయి. అసలు ఈ సినిమాలో ఏం బాగాలేదు. అసలు స్టోరీ లేకపోతే సినిమాలు తీయకూరి నాకు అర్థం కావట్లేదు. రాబిన్హుడ్ సినిమాలో శ్రీలీలని తప్పితే ఆ సినిమాలో ఏముంది అసలు? ఏమైనా కనిపిస్తుందా? నాకైతే ఏం కనపడలా. మీకు ఏమనిపించిందో కింద కామెంట్లు వేయండి. ఈ లంగ స్టెప్పుల గురించి అసలు శేఖర్ మాస్టర్ ఎందుకు ఈ లంగల గురించి పడ్డాడో కింద కామెంట్ చేయండి. నన్ను అడిగితే మాత్రం సో చాలా జానీ మాస్టర్ ఉన్నాడు, కేసుల చుట్టూ అవి ఉన్నాడు. చాలామంది కొరియోగ్రఫీ చేసేవాళ్ళు తెలుగు ఇండస్ట్రీలో తక్కువైపోయారు. ఈ లంగా గారిని పట్టుకోవడం వల్ల ఈడ అన్ని లంగా స్టెప్పులు వేపిస్తాడు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. బట్ మీరేమనుకుంటున్నారు అనేది కూడా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ముఖ్యంగా మర్చిపోకుండా పక్కన గంట ఉంటే దాన్ని గుద్దడం మాత్రం మర్చిపోవద్దే. రైట్.